మంచు కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి. నటుడు మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి పని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పని, అసలు ఏమైంది? మోగి అంటే ఎగ్జాక్ట్ రీజన్ ఏమి తెలియదు కానీ ఇద్దరు కూడా అంటే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా పరస్పరం దాడులు చేసుకున్నారు అన్న విషయం మాత్రం ఇక్కడ తెలుస్తా ఉంది. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో తన తండ్రి తనను కొట్టాడు అని చెప్పేసి మనోజ్ రిపోర్ట్ చేయడం జరిగింది. అలాగే అట్ ద సేమ్ టైం మనోజే తనపై దాడికి తెగబడ్డాడని చెప్పేసి మోహన్ బాబు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే నిజానికి ఇదంతా కూడా ఈ స్కూల్ తిరుపతి దగ్గర ఉన్నటువంటి స్కూల్ విషయంలోని, అలాగే ఆస్తుల పంపకాల విషయంలోని తలెత్తినటువంటి ఇబ్బందుల వల్ల ఇవి జరిగాయా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేటువంటిది కూడా తెలియాల్సి ఉంది. అలాగే రీసెంట్ గానే మనోజ్ పెళ్లి టైంలో కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తడం జరిగింది. అప్పుడు కూడా విష్ణు మనోజ్ల మధ్య భేదాభిప్రాయాలు ప్రస్ఫుటంగా బయటికి తెలియడం జరిగింది. విష్ణు మనోజ్ ఇంటికి వెళ్ళి మనోజ్ ని కొడతాను అన్నట్టు బెదిరించడం, అలాగే మనోజ్ వ్యక్తిగత అనుచరుల మీద కూడా విష్ణు దాడి చేయడం ఆ నేపథ్యంలో అప్పుడు కూడా మంచు కుటుంబంలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలు బయటికి రావడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఈ వీళ్ళ మధ్య సయోధ్య అనేటువంటిది లేదు అనేటువంటి విషయం కూడా మనకి క్లియర్ గా తెలుస్తా ఉంది. ఇటీవల కాలంలో స్కూల్ విషయంలో కూడా మనోజ్ తాను ట్వీట్లు పెట్టడం జరిగింది. ఏమైనా ఉంటే నాకు తెలియపరచాలి, నేను చూసుకుంటాను అని అతను వేరేగా ట్వీట్ కూడా పెట్టడం జరిగింది. సో ఇటువంటి సందర్భాల్లో మొత్తం మీద ఇంటిలో తండ్రికి కొడుకులకి మధ్య ఇబ్బందులు తలెత్తడం, అలాగే వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు రావడం జరుగుతూ ఉంది. ఇప్పుడు అది మరింత ఎక్కువయ్యి ఆఖరికి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకునేంత వరకు కూడా వచ్చిందని చెప్పి తెలియవస్తుంది. భోగి, అంటే పని, మంచు మనోజ్ భార్యపై కూడా దాడి చేశారంటూ ఈరోజు మనోజ్ ఆరోపిస్తున్న సందర్భం అయితే అసలు కంప్లైంట్లో ఏమని పేర్కొన్నారు? అదే ఇప్పుడు తండ్రి తనపై దాడి చేశాడు, అలాగే దుర్భాషలు ఆడాడు అని చెప్పేసి మనోజ్ చెప్పడం జరుగుతుంది. అలాగే తన భార్యపై కూడా దాడికి ప్రయత్నించారని కూడా ఆయన చెప్పడం జరుగుతా ఉంది. ఎగ్జాక్ట్ గా అంటే ఏం జరిగి విషయం మీద ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. మనం మంచు మనోజ్ ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నాం. ప్రస్తుతం తన ఫోన్ అయితే కనెక్ట్ కావటం లేదు. మరి ఇంకా అతని అనుచరులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఏమి పూర్తిగా అయితే వివరాలు మనకి ఇంకా తెలియపరచడం జరగలేదు. భోగి, అయితే పని, ఈ మొత్తానికి ఈ వ్యవహారంలో కంప్లైంట్స్ అనేవి ఎప్పుడు నమోదు చేయడం జరిగింది, ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది, అదే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఈ రోజే ఈ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా కూడా ఈ వీరిద్దరి మధ్య తరచూ ఈ భేదాభిప్రాయాలు రావడం, అలాగే వాళ్ళ మధ్య అరుచుకోవడం అనేటువంటి విషయాలు కూడా జరుగుతున్నాయని మనకు తెలియవస్తా ఉంది. అది మరింత ఎక్కువ ఈ రోజు పరస్పర దాడులకు కూడా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మనకు తెలియవస్తుంది. భోగి, కంప్లైంట్ ఇచ్చే సమయంలో మంచు మనోజ్ గాయాలతో ఉన్నారు, గాయాలతోనే పిఎస్కు వచ్చారని చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మీరు పోలీసులను కాంటాక్ట్ చేశారా? ఎటువంటి ఇన్ఫో వస్తోంది? అంటే మన క్రైమ్ బృందం ఆ విషయాలనే పర్యవేక్షించడం జరుగుతా ఉంది. అంటే ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది అనేటువంటిది పోలీసులు కూడా ఇంకా పూర్తి వివరాలు తెలియపరుస్తామని మనకి చెప్పడం జరిగింది. మరికొద్దిసేపట్లో మొత్తం వివరాలు మన బృందం ద్వారా మనకి తెలియబోతున్నాయి. భోగి, ఓకే, థ్యాంక్ యూ పని. మంచు కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి. నటుడు మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. తనను తండ్రి కొట్టాడని పిఎస్లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. అయితే మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై కంప్లైంట్ చేశారు మోహన్ బాబు. స్కూల్ ఆస్తుల వ్యవహారంలో పరస్పరం దాడులు చేసుకున్నట్టు సమాచారం. గాయాలతో పిఎస్కు వచ్చి ఫిర్యాదు చేశారు మంచు మనోజ్. తనతో పాటు తన భార్యపై కూడా దాడి చేశారని ఆరోపించారాయన.
మంచు కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి. నటుడు మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. తనను తండ్రి కొట్టాడని పిఎస్లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. అయితే మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై కంప్లైంట్ చేశారు మోహన్ బాబు. స్కూల్, ఆస్తుల వ్యవహారంలో పరస్పరం దాడులు చేసుకున్నట్టు సమాచారం. గాయాలతో పిఎస్కు వచ్చి ఫిర్యాదు చేశారు మంచు మనోజ్. తనతో పాటు తన భార్యపై కూడా దాడి చేశారని ఆరోపించారాయన.